ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల కాదయ్యా, నేను భరించలేను బాబు ఈ కష్టాలు. ఎవరు సహాయం చేస్తారు? ఎవరు ఆదుకుంటారు? నీతో దైవ కుమారుడు యేసు ఉన్నాడు. భయపడకు. ఈరోజు పరిశుద్ధాత్ముడికి ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ వ్యాపారంలో ఆయన ముందు నడుస్తున్నాడు. ఎవరు నిన్ను మోసం చేయలేరు. నేను ఎలా నమ్మాలని? నన్ను మోసం చేస్తారేమో. ఎవరు మోసం చేస్తారు? నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈరోజు బలమైన మాట ఏంటంటే, నీ ముందర నడుచువాడే యెహోవా, ఆయన నీకు తోడైయుండును, నిన్ను మాత్రము ఎప్పుడు విడువడైనా, ఏడబాయుడైనా నువ్వు విడిచిపెడతావేమో కానీ ఆయన నిన్ను విడువాడు. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నీ ముందు ఆయన ఉన్నాడు, వెనుక ఆయన కాపుదల ఉంది, చుట్టూ ఆయన మహిమ నిన్ను ఆవరించి ఉంది, నీ కుటుంబం చుట్టూ ఆవరించి ఉంది. ఎవరు చేతబడి చేస్తున్నారని బాధపడుతున్నామో, ఎవరో ఏదో మంత్రాలు చేసి ఉంటారేమో అని బాధపడుతున్నామో. నో, ఎవరిని చేసినది అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్గా వారు ఏదైనా కీడు తలపెట్టినప్పుడు నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గర దేవుని కంచె ఉంది కనుక ఆ కంచె తగిలిన వెంటనే రివర్స్ వెళ్ళిపోతుంది. ఎవరు కీడు తలపెట్టారో వారి మీదకి పోతుంది. డోంట్ వరీ, దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ ముందే ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు.